వికారాబాద్ జిల్లా తాండూరులోని సాయి డిగ్రీ కాలేజ్ ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. కాలేజీకి తాళం వేసి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. 2 నెలలుగా అధ్యాపకులు రాక తరగతులు జరగడం లేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్లాసులు చెప్పకుండా ఉంటే తమ జీవితాలు నాశనం అవుతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 45 రోజులుగా కళాశాల యజమానులకు ఎన్నిసార్లు ఫోన్ మెసేజ్ చేసినా స్పందించడం లేదంటున్నారు. విద్యార్థులు తమ సమస్యను పరిష్కరించి క్లాసులు రెగ్యులర్గా జరిగేలా అధికారులు చేపట్టాలని, చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఈరోజు కళాశాల కరస్పాండెంట్ మల్లేశ మేధవ్ సార్ గారికి ఇప్పటి నుంచి కాదు, గత నెల 15 రోజులుగా సార్ స్వామికి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నా కానీ ఎలాంటి స్పందించడం లేదు. ఇక్కడ స్టాఫ్కి అడుగుతున్నా కానీ ఎలాంటి స్పందన లేదు. ఏది పట్టించుకున్నట్లు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఆర్డీఓ ఆఫీస్కి ఇవ్వడానికి వెళ్ళి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చి ఆర్డీఓ సార్ గారికి ఇవ్వడానికి చెప్పాం. ఏం స్పందించడం లేదు. కావున డైలీ మెసేజ్ చేస్తున్నాం. ఒకరు కాదు, అందరు విద్యార్థులు మెసేజ్ చేస్తున్నారు. కరస్పాండెంట్ సార్ స్పందించడం లేదు. అసలు కళాశాలకు సంవత్సరంలో ఒక్కసారి ఇవ్వడం రాడు. ఏదో పార్టీలు ఉన్నప్పుడు మాత్రము టూర్కి మాత్రమే వస్తాడు. అది ఏదున్నా కళాశాల పైన యాక్షన్ తీసుకొని ఇప్పుడు మాకు స్పందించాలి, క్లాసెస్ జరిగేలా చూడాలని మా ఒక మనం. బీసీజేసీ టౌన్ ప్రెసిడెంట్ సాయి కుమార్. ఈరోజు సాయి డిగ్రీ కాలేజ్లో 2 నెలలుగా క్లాసులు నడిపించడం లేదు. మరి మల్లేశం సార్ గారికి ఫోన్ చేస్తే స్టాఫ్ అడగమంటున్నారు, స్టాఫ్ అడగమంటే ప్రిన్సిపల్ అడగమంటారు. ఎవరు స్పందించట్లేదు. ఈరోజు విద్యార్థులు, స్టాఫ్, మేనేజ్మెంట్ ఇద్దరు కొట్లాడుకొని ఒక ఫీజులు ఇవ్వట్లేదు. 6 నెలల నుంచి స్టాఫ్ జీతాలు ఇవ్వట్లేదని వాళ్ళకు లెసన్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు స్టాఫ్ ఇబ్బంది పడే ఎవరిదంటే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ 2 నెలల నుంచి వెళ్ళి మొత్తం క్లాసులు నడవట్లేదు. వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వీళ్ళు వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్తున్నారు తప్పితే ఒక్కరోజు కూడా ఒక క్లాస్ చెప్పట్లేదు. ఎవరికి ఒక ఆర్డీఓకి లెటర్ ఇచ్చినా ఎవరు స్పందించట్లేదు. ఈరోజు విద్యార్థులకు ఎవరు స్పందిస్తలేరు. వీళ్ళందరూ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కూడా వచ్చి అయినా కానీ ఎవరు స్పందిస్తలేరు. వీళ్ళు ఈరోజు అంతా ఇన్ని రోజులు ఓపిక పట్టి 2 నెలలుగా ఓపిక పట్టి ఈరోజు చివరకు కాలేజీని బంద్ పెట్టుకుంటే ఈ రోజున దిగొస్తారు. మల్లేశం సార్ గారు ఈ రోజున దిగొస్తారని గుర్తించుకొని ఈరోజు కాలేజీకి తాళం వేయడం జరుగుతుంది. టౌన్ ప్రెసిడెంట్ సాయి.